నమస్తే. ఏదైతే ప్రజాభవన్ ముందుగా కొంతమంది ప్రకాష్ నగర్ ఎక్స్టెన్షన్ సంబంధించిన బస్తీ వాసులు వచ్చి తన బాధను వెలగక్కున్నారో దానికి సంబంధించిన సమస్య గల ల్యాండ్ ఇదే. ఇక్కడ మీరు చూస్తే కనుక మొత్తం బయటికి ఒక రేకులు పెట్టి లోపల జరుగుతున్నట్టుగా ఏదో భయభ్రాంతులకు గురి చేసే విధంగా అనిపిస్తోంది. ఇదంతా కూడా పెద్దగా రోడ్ ఎక్స్టెన్షన్ కానీ ఎటువంటి వస్తువులు అయితే లేవు. ఇక్కడ ఇది ప్రకాష్ నగర్ ఎక్స్టెన్షన్ తర్వాత సర్వే నెంబర్ 184, 185, 186 గల సర్వే నెంబర్లో సుమారుగా 5 ఎకరాల 13 గుంటలు. మీరు చూడవచ్చు అక్కడ ఆ బ్లూ కలర్ రేకులు ఎక్కడి నుంచి అయితే కనిపిస్తున్నాయి, అక్కడి నుంచి కూడా ఇదంతా ఇటు ఒక సర్కిల్లా కనిపిస్తుంది. మనం చూడవచ్చు. మీరంతా కూడా చూపించే ప్రయత్నం చేస్తా. 5 ఎకరాల 13 గుంటలకు సంబంధించిన ల్యాండ్ 184, 185, 186 సర్వే నెంబర్. ఒక్కసారి మీకు చుట్టూ చూపించే ప్రయత్నం చేస్తా. ఇక్కడ నుంచి మొదలుకుంటే అంతా కూడా ఇటువైపు ప్రకాష్ నగర్ ఎక్స్టెన్షన్గా చెప్పబడితే, ఆ తర్వాత ఇటువైపు ప్రకాష్ నగర్ ఎక్స్టెన్షన్, అటువైపు ప్రకాష్ నగర్. సో ఈ ఎక్స్టెన్షన్లో గల 5 ఎకరాల 13 గుంటల్లో ఈ స్థలం ఏదైతే ఉందో, ఈ స్థలానికి ఆనుకొని ఉన్న ఒక 32 ఇండ్లకు సంబంధించి ఒకవేళ అదే కనుక తీసివేయబడితే ఆ 32 ఏవైతే ఇల్లులు ఉన్నాయో వాటిని కూడా అడ్డుకొని తొలగించుకున్నట్టయితే ఇదంతా ఒక స్క్వేర్ బిట్గా, అంటే ఎటువంటి కన్స్ట్రక్షన్ చేయాలన్నా ఆ తర్వాత ఎటువంటి కట్టడాలు చేపట్టాలన్నా కూడా ఒక స్క్వేర్ బిట్గా వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి వాటిని తొలగించే ప్రయత్నంలో భాగంగా గత 2 సంవత్సరాల కాలంగా ఈ తతంగం నడుస్తూనే ఉంది. అయితే ఇప్పటికే వాళ్ళు అనేకమైన అధికారుల దగ్గరికి వెళ్ళినప్పటికీ, పోలీసుల దగ్గరికి వెళ్ళి సంప్రదించినప్పటికీ వాళ్ళకు సరైన సమాధానమే దొరకలేదు. ఆ సమాధానం దొరకకపోగా పైపెచ్చి వాళ్ళని బెదిరింపులకు గురి చేయడం. కొంతమంది నేరుగా ఇక్కడికి ఈ ల్యాండ్లో చెట్ల కింద ఇవన్నీ చూస్తే కనుక ఒక అడవి ప్రాంతాన్ని తలపిస్తోంది. ఈ చెట్ల కిందకి అందరూ వచ్చి కూడా వీళ్ళందరూ నేరుగా కొంతమంది గంజాయి లేకపోతే ఇతరత్ర మద్యం సేవించి వచ్చి కూడా ఇక్కడ వీళ్ళని భయభ్రాంతకు గురి చేయడం, లేకపోతే ఇక్కడ ఉన్న బస్తీవాసుల్లో దాదాపు అందరూ కూడా కూలీ పని చేసుకునే వాళ్ళు. సో ఉదయాన్నే వెళ్తే సాయంత్రం 9-10 గంటకల్లా ఇంటికి చేరుకునే సమయం. సో ఆ సమయంలోకి వచ్చేంత వరకు ఇక్కడ ఉన్నటువంటి ఆ మహిళలను కానివ్వండి, లేకుంటే ఆడపిల్లలను కానివ్వండి, వాళ్ళు భయభ్రాంతులకు గురి చేయడం, లేకపోతే ఆ ఫోటోలు వీడియోలు తీస్తూ ఎప్పటికైనా ఇల్లు పోయేవే, మీరు వెంటనే వెళ్ళి ఎమ్మెల్యే సాబ్ని కలవండి, ఆయనతో మంచి సంప్రదింపులు జరుపుకొని మీ సమస్య క్లియర్ చేసుకోండి అని చెప్పి వాళ్ళతో మాట్లాడి భయభ్రాంతులకు గురి చేస్తారట. ఇక్కడ చూడవచ్చు ఇవన్నీ కూడా ఈ 32 ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే, ఈ గల్లీ నుంచి స్టార్ట్ చేస్తే ఇదంతా కూడా ఒక స్క్వేర్ బిట్ లాగా ఉంటుంది. సో ఇటువైపు మీరు చూడొచ్చు రేకులు ఉన్నాయి. అంటే 5 ఎకరాల 13 గుంట ఏదైతే ఉందో ఆ యొక్క ల్యాండ్ అది. ఇటువైపు చూస్తే కనుక వీళ్ళందరూ కూడా ఇల్లులు, బస్తీవాసులు. సో ఇప్పుడు ఎవరైతే ఆవేదన వ్యక్తం చేస్తూ మా యొక్క ఇళ్లను వాళ్ళు తొలగించాలని డిమాండ్ చేస్తున్నాం, భయభ్రాంతులకు గురి చేస్తున్నామని చెప్తున్నారో దానికి సంబంధించిన ఇల్లు ఇవన్నీ కూడా. సో వీళ్ళందరూ కూడా వాళ్ళకి దాదాపుగా 20 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నారట. వాళ్ళు ట్యాక్స్లు కట్టడం, ఎలక్ట్రిసిటీ బిల్ పే చేయడం అన్నీ కూడా దాదాపుగా 20 సంవత్సరాల నుండి కూడా వాళ్ళు ఇక్కడే నివాసం ఉంటున్నారు. వివిధ పనుల దృష్ట్యా కూలీ పని చేసుకోవడం లాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇతరత్ర పనులకు వెళ్ళందరూ కూడా ఇక్కడ జీవనం సాగిస్తున్నారు. సో ఇటీవల కాలంలో సంవత్సరం కాలం నుండి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ కొంతమంది కావాలనే వచ్చి, ముఖ్యంగా దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే అనుచరుడుగా వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ బస్తీవాసులు అందరూ కూడా. సో ఆయన నేరుగా వచ్చి ఇక్కడ ఈ ఇళ్ళని ఖాళీ చేయాలి. సో ఇల్లు ఖాళీ చేస్తే ఏమైపోతుంది, దాదాపుగా మీరు చూస్తే కనుక 5-10 ఫీట్ల డిస్టెన్స్ ఉంది ఆ రేకులకి ఈ ఇళ్ళకు కూడా. సో ఇల్లు పూర్తిగా తొలగిస్తే, ఇక్కడ నుంచి ఈ ఇళ్ళని కనుక పూర్తిగా తొలగించబడితే ఇదంతా ఒక స్క్వేర్ బిట్గా, సో వాళ్ళకి అనుగుణంగా ఎటువంటి కన్స్ట్రక్షన్ చేసుకున్నా, ఎటువంటి కట్టడాలు జరిపినప్పటికీ వాళ్ళకి ఒక ఈక్వల్గా చేసుకునే విధానం ఉంటుంది. చాలా కట్టడానికి కూడా వాళ్ళకి సౌకర్యవంతంగా ఉంటుంది. కాబట్టి వీటిని తొలగించే విధంగా కావాలని దుర్మార్గంగా, దౌర్జన్యంగా వాళ్ళ నుంచి లాక్కునేందుకు ఇక్కడ ఎవరైతే ఈ ల్యాండ్కి సంబంధించిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళు కబ్జా చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగా దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యేకి సంబంధించిన అనుచరులుగా గుర్తించారు. అయితే ఇక్కడ ఇల్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ గతంలో ఎప్పుడమ్మా కూలగొట్టింది ఇది? సో ఒక 6 మంత్స్ క్రితం, ఒక 6 నెలల క్రితము ఇక్కడ నుంచి ఇళ్ళన్నీ కూడా ఎక్స్టెన్షన్, అక్కడ దాదాపుగా ఆ స్తంభం కరెంట్ పోల్ కనిపిస్తుంది కదా, అక్కడ వరకు ఉండేదంట. కానీ ఇటీవల కాలంలోనే 6 నెలల క్రితమే ఈ యొక్క ఏదైతే వీళ్ళు మొదటి నుంచి కూడా ఈ రకంగా మేము ఇళ్ళను కబ్జా చేయబోతున్నాం, లేకపోతే ఇళ్ళని తీసివేయాలి, ఈ ల్యాండ్ మాకు ఇవ్వాలని ఎప్పటి నుంచి డిమాండ్ చేస్తున్నారో ఆ డిమాండ్లో భాగంగా ఇక్కడ ఎన్ని సుమారుగా ఉండేది? 30-40 ఇండ్లు ఉంటుంది. 30-40 ఇండ్లు ఉంటుంది. 30-40 ఇండ్లు ఉండే. అవి దౌర్జన్యంగా వచ్చి కూలగొట్టేసి. ఎవరు కూలగొట్టిరు? ఈ నాగం దానేద్దరు మనుషులు మళ్ళా ఇల్లే. అవునా? ఇల్లు కోల్పోయిన వారు ఎవరు ఉన్నారా? ఉన్నారు. ఎక్కడ ఉన్నారు? ఇక్కడ ఉన్నారు. రైట్, ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడిద్దాం. ఇక్కడ ఒక ఎన్ని ఇల్లు ఉండే? దాదాపు 30-40 ఇండ్లు ఉండే. అంటే ఇప్పటికే వాళ్ళు ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని ఎగ్జిక్యూట్ చేసి సుమారుగా 6 నెలల క్రితమే ఒక 30-40 ఇండ్లను కూడా కూలగొట్టడం జరిగింది. అయితే మొత్తం మీద ఈ ల్యాండ్ ఏదైతే ఉందో ఒకసారి అటు అపార్ట్మెంట్ చూపించు. వీళ్ళు చెప్తున్న బాధితులు చెప్తున్న మాట ఏంటంటే అక్కడ అపార్ట్మెంట్ నుంచి మొదలుకుంటే దానికి సూటిగా మీరు గమనిస్తే కనుక అపార్ట్మెంట్ లాస్ట్ బ్లాక్ నుంచి అటు సూటిగా ఇదంతా కూడా ఒక స్క్వేర్ బిట్ చేసేందుకు ఒక ప్రయత్నంలో భాగంగానే ఇదంతా కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తూ కూలగొట్టడం జరుగుతోంది పెద్ద ఎత్తున. ఇటువైపు చూస్తే కనుక ఇప్పటికే ఇదొక 20 ఫీట్ల రోడ్ అంట. మనం గమనిస్తే ఇక్కడ ఏదైతే గల్లీ నుంచి మనం వచ్చామో అది 20 ఫీట్ల రోడ్గా ఉంటుంది. దాన్ని ఎక్స్టెన్షన్గా వెనక్కి తీసుకొచ్చుకొని ఇక్కడ వాళ్ళు కన్నీళ్ళు బాచుకోవడం కావచ్చు, ఇక్కడ రేకులు అడ్డంగా పెట్టడం కనిపించింది. ఆ తర్వాత ఇది మొత్తం కూడా ఒక స్క్వేర్ బిట్ చేసే ప్రయత్నం. సో ఇక్కడ బాధితులు చెప్తున్న మాట ఏంటంటే అక్కడ అపార్ట్మెంట్స్ కనిపిస్తున్నాయి, ఆ బ్లాక్ నుంచి ఆ చివరి బ్లాక్, సో ఆ చివరి బ్లాక్ నుంచి అటు స్ట్రైట్గా
అటు నుంచి ఇటు చివరికి మొత్తం కూడా ఇక్కడ ఇల్లు కావచ్చు, ఈ మధ్యలో ఉన్నటువంటి ఇండ్లు కావచ్చు, లేకపోతే ఇక్కడ ఇటు ఉన్నటువంటి 32 ఇండ్లు కావచ్చు, ఇవి కనుక పూర్తిగా కూలిపోయింది. ఇది రైట్. ఇదంతా కూడా వాళ్ళు ధ్వంసం చేసి వాళ్ళు ఆక్రమించుకున్నట్టయితే డెఫినెట్గా ఇదంతా ఒక స్క్వేర్ బిట్ లాగా మిగిలిపోతున్నారు. ఒక ఆశతో వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇల్లు కూలిపోయింది ఇది కూడా ఇక్కడ ఎవరు వచ్చారు కూలగొట్టినప్పుడు? మున్సిపల్ అధికారులు వచ్చారా? మున్సిపాలిటీ వాళ్ళే దానం నరేంద్ర సుధీర్ పటేల్ వాళ్ళ మనుషులు వాళ్ళే వచ్చి జేసీపీలతో రైడర్లను తీసుకొచ్చి కంప్లీట్ పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళని తీసుకొచ్చి మమ్మల్ని బెదిరించి దౌర్జన్యంగా పట్ట ఎందుకు లేదు సార్, మావి అన్నీ ఉన్నాయి కావు, సంపులు ఉన్నాయి, నల్ల కలెక్షన్, డేనిస్ కలెక్షన్, ఏలో కరెంటు కలెక్షన్ అన్నీ ఉన్నాయి, మాకు కరెంట్ బిల్లులు ఉన్నాయి, మున్సిపల్ ట్యాక్స్ ఉంది, అన్నీ ఉన్నాయి 20 ఏళ్ళ నుంచి డాక్యుమెంట్స్ కూడా ఉంది. ఓకే రైట్. ఇక్కడ ఎవరైతే ఇండ్లు కూలగొట్టారో ఇక్కడ అధికారులు కాదు వచ్చింది, కేవలం రౌడీయిజం చేస్తూ కొంతమంది గూండా సంబంధించిన వ్యక్తులే వచ్చి ఇక్కడ నేరుగా ఇల్లు కూలగొట్టేసి ఎటువంటి ఆధారం లేకుండా ఇల్లు కొట్టేసి ఇళ్లను కూడా కబ్జా చేసే ప్రయత్నం చేసి ఇప్పటికే దాదాపుగా 30-40 ఇండ్లు ఒకసారి చూడండి, అక్కడ సగం కూలిపోయిన ఇల్లు, పక్కనే నివాసం ఉంటున్న ఇల్లు కూడా ఉన్నది. అంటే ఇక ఓవరాల్గా ఇందాక నేను చెప్పినట్టు ఒక స్క్వేర్ బిట్ తయారు చేసేందుకు ప్రయత్నం బాగా జరిగింది. కొంతమంది మహిళలు కూడా ఉన్నారు. అమ్మ నమస్తే. ఏంది ఎట్లా కూలగొట్టిరు? ఇక్కడ కూలగొట్టిన ఆధారాలు చూపించిరా? మా ముందే కూలగొట్టిరు సార్, పోలీసులను తీసుకొచ్చిర్రు. పోలీసులను తీసుకొచ్చి పోలీసుల సమక్షంలో కార్పొరేటర్ ఉన్నాడు, పోలీసులు ఉన్నారు, అందరి సమక్షంలోనే జరిగింది. మేము గొడవలు చేసినాం, కొట్లాటలు అయినాయి. ఎంత కింద ఇప్పుడు పోలీసులు ఏం చెప్పారు మరి కూలగొట్టేప్పుడు? వాళ్ళ దగ్గర కాయిదాలు నేను చెప్తారు, మేము కూడా కొడుతున్నాం, మాకేం లేదు, మాకేం సంబంధం లేదు, మాకు ఆర్డర్ వచ్చింది, మేము నిలబడుతున్నాం. మీకున్నానా ఇక్కడ ఆధారాలు మీళ్ళు అన్నట్టుగా? మా జాగాలు ఉన్నాయి, కాయిదాలు ఉన్నాయి సార్, మాకు అన్ని రూమ్స్ ఉన్నాయి, కాయిదాలు ఏం చూపించినా కానీ వాళ్ళు ఏం గోల్మాల్ చేసిరో తెలియదు. ఇవి రీసెంట్ కట్టిన ఇండ్లే, ఇవి కొత్త ఇండ్లు, ఇవి కొత్త ఇల్లు కూడా గురగొట్టేసారు. మీదికి జేసీబీలు తీసుకోండి, అకంతా మన మీదికే వచ్చేసారు ఇళ్ళ మీదికి. పోలీసులు నుంచి ఉంటారమ్మా ఇక్కడ? ఎన్ని నుంచి ఉంటారు మీరంతా? ఇప్పుడు 20 పైన అయింది, 20 పైన అయింది ఇంచుమించు. ఇప్పుడు ఇక ఈ ఇండ్లు గులగొట్టేసారు, ఆ సంబంధానికి ఇండ్లు ఉండే ఇవన్నీ బెదిరించి ఇవన్నీ తీసేసారు. ఇప్పుడు ఈ ఇండ్లు ఉన్న వాళ్ళంతా కిరాయిలకు ఉన్నారు. ఇప్పుడు ఇది మా బిట్టు సార్. ఇప్పుడు మేము ఇప్పుడు 32 ఇండ్లు, ఈ 32 ఇండ్లు ఇవే, ఆ కొన నుండి ఆ కొన దాకా ఈ 32 ఇండ్లు. ఈ ఇంత బిట్టు తీసేస్తే వానికి ఇది కుల్ల అయిపోతుంది. ఆ బిల్డింగ్ స్టార్ట్ చేసి నుండి ఇప్పుడు 2 సంవత్సరాలు అయి ఉదవుచ్చుకోబట్టి, ఇప్పుడు ఇది 3 నెలలు కాదు 6 నెలలు కాదు, 2 సంవత్సరాల నుండి ఇదే టార్చర్. ఇక ఈ చెట్టు కింద కూర్చుంటారు, మేము బయట ఉంటాం, మా ఇండ్లు ఆరుతున్నాయి. ఇప్పుడు పాత ఇండ్లు అవి, ఇండ్ల మీదకి ఎక్కినా వీడు ఆడికి వస్తాడు, పిల్లలు వచ్చినా అక్కడికి వస్తాడు. మేము ఏం చేసినా వీని పర్మిషన్ తీసుకొని మా ఇల్లు రిపేర్ చేసుకోవాలి. మందిని పెట్టించింది ఇక్కడ, దాని ఎక్కద్దట, వాళ్ళని అడిగి ఎక్కనట, పరదలు కట్టుకున్నా ఏది అయినా వాళ్ళని అడిగి మేము ఎక్కనట. మా ఇళ్ళ కాడికి వాళ్ళు ఎందుకు వస్తారు? మేము ఇల్లు కొననాడు వీళ్ళు ఉన్నారా, మేము రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు ఉన్నాం, మేము గవర్నమెంట్ ట్యాక్సీ కడుతున్నాము. ఇవాళ ఎండలు లేని 20 ఏళ్ళ నుండి ఎవ్వరు లేని ఈ రోజు ఇల్లు కట్టినప్పుడు ఎందుకు ఇది? మేము లీగల్ గా రమ్మని చెప్పినాం, మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, లీగల్ గా రావాలని అన్ని చెప్పినాం. ఉన్నాయి. ఇంత జరిగినాక కూడా ఇంత బెదిరియడానికి కారణం ఏముంది మరి? ఇంకా మమ్మల్ని ఏం చేయనీకి? మేము హైకోర్టుకు పోయినాము, పోలీస్ స్టేషన్లో పోతుంటే మేము ఇప్పుడు ఎమ్మెల్యే కాడికి పోతే ఇంత మందిని కూడా వీడు దాటుకొని మా దగ్గరకు వస్తుండు. ఇక మరి మేము ఎట్లా బతకాలి? మాకు న్యాయం జరగాలి. మేము వీనికి అమ్ముతామని పోతలేము, మా ఇల్లు మాకు కావాలి. మాకు రేకుల ఇంట్లో ఏదో ఇల్లు మా ఏది ఉన్నదో మాకు అది కావాలి. మాకు సీసీ రోడ్ వచ్చింది, మాధవర కృష్ణారావు రోడ్ వేయించాడు. ఇప్పుడు ఆయన ఒకటే మాట చెప్తుండ, అమ్మ మీ ఇళ్ళ మీదికి రాడు, ఖాళీ జాగలోనే ఆయన కట్టుకుంటాడు, ఏమైనా వేసుకుంటాడు. ఇప్పుడు ఖాళీ జాగ పోయి ఎన్ని ఇండ్లు పోయినాయి? 10 ఇండ్లు దాకా పోయినాయి. ఇప్పుడు మా బస్సులో కూడా ఒక ఇల్లు పోయింది, భయపడి వెళ్ళిపోయింది ఆమె, భయపడి వెళ్ళిపోయింది. అది ఏం చేస్తుండు, వాడు పిరికి వాళ్ళని పట్టుకుంటుండు, లేపేస్తుండు. ఇప్పుడు 10 మందిలో ఒకరో ఇద్దరు. మీ దగ్గర ఫోటోస్ ఉన్నట్టున్నాయి కదా, ఒక్కసారి చూపించండి ఒక్కసారి. ఓకే, ఇది కూలగొడుతున్న సమయంలో ఓకే ఓకే పోలీసు వాళ్ళు వచ్చి ఆయన గట్టిగా నిలబడితే ఇక్కడ మనుషులు ఉన్నారు కదా, ఇక్కడ అప్పుడు ఇల్లు కూలగొట్టేసారు, అది కూడా వెళ్ళిపోయారు వాళ్ళంతా కూడా. ఇల్లు కూడా సామాన్ కూడా బయటికి తీసుకురానియకుండా ఇళ్ళ మీద గులగొట్టేసారు. ఆమె మొత్తం చేసి అడ్డం పడుకుంది, అయినా సరే సామాన్ కూడా ఇంట్లో తినే గిన్నెలు కూడా కాల్ చేయనియలే. అప్పట్లో ఉన్న పరంగా గులగొట్టేసిండు. చాలా భయం ఉందన్న మాకు. పెట్టుకొని వచ్చినాక ఆడవాళ్ళం ఏం చేద్దాం?
పోలీసు వాళ్ళు ఏం పట్టించుకోదన్నా ఇప్పుడు అక్కడ పంజాగుట్ట సిఐ దగ్గర మీకు కంప్లైంట్ చేశారు, ఏం చెప్పారా మేడం? మీకు అంతంలో పరిచయం ఉందా? బేగంపేట అన్న పంజగుట్టకి ఎందుకు పోతాం? మాకు ఇల్లేనా బేగంపేట ఏం లేదు మా దగ్గర, వాళ్ళ దగ్గర కాగితాలు ఉన్నాయి. మేము ఏం చేయలేం, మాకు ఆర్డర్స్ వచ్చినాయి, మేము ఏం చేయలేం. వాళ్ళు ఏం చేసినా ఏమంటలేరు. మేము ఏమైనా చిన్న ఏమైనా రిపేర్ చేసుకుంటే మీది వస్తారు. ఇప్పుడు మీరు మా గల్లీ కూడా అన్న ఈ 32 ఇల్లు కూడా మీరు చూడండి. ఇక ఈయనేనా? ఓకే. సో ఇక్కడ గతంలో కూల్చిన సందర్భంలో కూడా ఇక్కడ మీరు చూస్తే కనుక ఇక్కడ బేగంపేటకి సంబంధించినటువంటి ఎస్ఐ ఇందాక మనం చూసినాం కదా, అక్కడ ఆవిడ కూడా అక్కడ ప్రత్యక్షంగా ఉన్నది. గతంలో ఫోటో ఇది. ఇక్కడ ఇక్కడ ఉండేనా అమ్మ? ఇల్లు ఉన్నాయి అయ్యా, ఉండేనా? అదే ఇటుకలు మీటర్లు హౌజులు ఎన్నడు కట్టినాయి హౌజు ఎట్లా లేచిపోయింది చూడు. అది కనబడుతుంది మొత్తం వాళ్ళు కొట్టిరు. కరెంట్ మీటర్ ఫస్ట్ టార్గెట్ మీటర్లు వాళ్ళు కొట్టి పలిపోయిన ముక్కలు కూడా ఎత్తుకుని పోయిరారు రౌడీలు. మీటర్ వాళ్ళు కొట్టిరు. మరి అంటే ఏమైనా సాక్ష్యం దొరుకుతుంది అనుకున్నారో ఏమో తెలియదు కానీ మీటర్లు అయితే వాళ్ళు కొట్టిరు. మీటర్ ఇస్తే ఇక్కడ మీకు పట్టా ఇల్లు మీటర్ వాళ్ళు కొట్టిరు. ఇంట్లో మొత్తం నల్ల పైపుల కాంచి వాళ్ళకి దిగిపోయారు. మీటర్ల కాంచి నల్ల పైపులు, కరెంట్ బిల్లు అన్ని ఉన్నాయి మాకు. ఇక్కడ మహిళలు కూడా ఇబ్బంది పెడతారని చెప్తారు. మేమేమన్నా అంటే మమ్మల్ని బెదిరిస్తారు. పోయినా కూర్చుంటారు రోజు. ఇవాళ లేరు పోయిర్రు, అయితే టీవీలలో చూసి పోయిరేమో. ఫోటోలు తీయాలి అవన్నీ అత్తు గాడికి అయితే ఇదంతా కబ్జా చేస్తుండు. వరకే మొత్తం వచ్చేస్తుండు మా గుంజుకొని బెదిరించేదని బెదిరిస్తురు. వారు సాయంత్రం కాగానే 20 మంది రౌడీలు వచ్చి ఇక్కడ ఊకుంటారు. ఇక్కడ తాగుడు ఇవన్నీ చేస్తారు. ఇక్కడ లేడీస్ ఉంటారు, భయపడుతురు. ఒక రోజు నేను ఇట్లా వచ్చేవారికి అన్న జర చెప్పన్నా చూడు, మాకు మా మొగోళ్ళు అందరు పనికి వెళ్ళిపోయారు, వీళ్ళు ఇట్లా చేస్తురు అంటే నేను ఒక్కరిని ఏం చేయాలి? వాళ్ళు 20 మంది దాకా ఇక్కడ ఊకొని కుర్చీలు వేసుకొని తాగుతురు బహిరంగంగా. ఇక్కడ ఉన్న ఆడవాళ్ళు ఒక 20 మంది దాకా ఉంటారు. 20 మంది దాకా ఉంటారు. వాళ్ళ పేర్లు నాకు తెలియదు. ఇక రోజు ఇదే పని, ఇక్కడ తాగాలి. సాయంత్రం అయిందంటే చెట్టు కింద ఊకోవాలి, తాగాలి. చూడండి సార్, ఇస్తారా ఇగో ఇవన్నీ వాళ్ళు పార్టీలు చేసుకుని ఇస్తారు ఆకులు ఇవన్నా. ఇది హౌస్, ఒక ఇల్లు హౌస్. అవును, ట్యాంక్, వాటర్ ట్యాంక్.